నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కరోనా పీడితులకు కాంగ్రెస్ బాసట. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో నిత్యావసరాల పంపిణీ. ఈ పాస్ ఉంటేనే ప్రయాణాలకు అనుమతి. ఇందుకోసం పోలీస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్న సిరిసిల్ల ఎస్పీ. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజీలో స్పెషల్ డ్రైవ్. స్థానికులకు అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీ. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ మానవత్వం చాటుకుంది. ఆ పార్టీ నేత రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా మెరకు తుర్కపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తీసుకోనా ఇట్లా పట్టుకో, చేతిలో పట్టుకో, మంచిగా ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టుకో, ఇట్లా. ఈరోజు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఆలేరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే గౌరవనీయులు కల్లూరు రామచంద్రారెడ్డి అన్న గారు కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈరోజు నిత్యావసర సరుకులను కరోనా పేషెంట్లకు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆలేరు నియోజకవర్గంలోని మొత్తం అన్ని మండలాలలో ప్రతి గ్రామంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో అన్నగారు ఈ సహాయాన్ని కరోనా బాధితులకు అందజేయడం మేము తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్నగారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాల్లో అన్నగారు గత 15 సంవత్సరాల నుండి ఆలేరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజల పక్షాన నిలబడుతున్నాడు. ఈ కరోనా మహమ్మారి విజృంభించి ప్రాణాలను బలిగొట్టుకున్న ఈ తరుణంలో ఆర్థికంగా చిక్కిపోయిన కుటుంబాలకు, వెనుకబడిన కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నగారికి మా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తీసుకోమా. ఇక లాక్డౌన్ సమయంలో రాకపోకలు సాగించుకోవాలనుకునే వారు ఈ పాస్లను పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ వెల్లడించారు. ఇందుకోసం పోలీస్ పోర్టల్ .ts.police.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వేరే వారికి మాత్రమే వీటిని జారీ చేస్తారని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాలే పాసులు జారీ చేస్తాయని ఆయన వివరించారు.
అన్న మీరు 10 గంటలకు క్లోజ్ చేసుకోవాలి. ఇక నిర్ణీత సమయంలోనే అవసరాల కోసం బయటికి రావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ మారుతి చెప్పారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉదయం 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అనివార్యమన్నారు. అంతే 2 days అయితే కథం అబ్బో షిఫ్ట్ చేస్తుందని అలా తెలియదు. ఇంకా ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం 10 రోజుల లాక్డౌన్ విధించినందున ప్రజలు ఉదయం 10 గంటల నుండి మళ్ళీ తెల్లవారుజామున 6 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రక్రియ దుకాణాలు బంద్ చేపించి మొత్తం ప్రజలు రోడ్లను తిరగరాదని చెప్పి పోలీసు వారి తరఫున మా పై అధికారుల తరఫున మీ అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ప్రభుత్వ లాక్డౌన్ను అందరూ కఠినంగా అమలు చేస్తాం. ఎవరికైనా ఎత్తబడి ధిక్కరించినట్లయితే వారిపై చట్ట ప్రకారం కేసులు చేపడతాయి. దయచేసి ఎవరు కానీ బయటకు రావద్దు, ఇళ్లలో ఉండడం సేఫ్. థ్యాంక్ యూ. ఇక పిడుగుపాటుకు 2 గేదెలు చనిపోయాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలం బండౌనిపల్లి గ్రామంలో జరిగింది. దీంతో వాటి యాజమాని పర్వతాల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వీటి విలువ 1,40,000 ఉంటుందని చెప్పాడు. తన జీవనాధారం పోయిందంటూ విలువెల్లాడారు. పిడుగువాడి చనిపోయినాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ప్రభుత్వం మాకు ఆర్థిక వ్యవస్థ ఒక పశువులనే నమ్ముకొని బ్రతుకుతున్న కుటుంబం, చాలా పేద పరిస్థితి. ఒక పిల్లల పోషణ ఇట్లా పశువులతోనే బ్రతుకుతాం. కూలీనాలు చేసి బ్రతికే కుటుంబం మాది. ప్రభుత్వం సహకరించి కలెక్టర్ కానీ దృష్టి తీసుకొని మా కుటుంబం యొక్క సహకారం అందించాలని కోరుతున్నాం. పిడుగువాడి చనిపోయినాయి. ఇక లాక్డౌన్ కు జమ్మికుంట వాసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దీంతో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. పోలీసులు విధుల్లో పాలు పంచుకుంటున్నారు. అనవసరంగా తిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సతీష్ హెచ్చరించారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులోని సాలూరా చెక్పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు రూరల్ సీఐ రవీందర్ నాయక్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెన్ ఓ క్లాక్ నుంచి లాక్డౌన్ మొదలైన సందర్భంగా సాలూరా చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనవసరమైన పబ్లిక్ మూవ్మెంట్ ఏది కూడా జరగకుండా చూసుకునేటట్టుగా గౌరవనీయులైన సిపి గారి ఆదేశానుసారం చెక్పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమాండిటీస్ మాత్రం అనుమతులు ఉన్నాయి. అనవసరంగా తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇక జనసంచారం లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వెలవెలబోయింది. సీఐ రవీందర్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు నిర్ణీత వేళల్లోనే బయటికి రావాలన్నారు. చిన్నపిల్ల అన్ని వ్యాపారస్తులకు మనవి, ప్రభుత్వం లాక్డౌన్ తోలు జారీ చేసింది కాబట్టి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే మీ షాప్స్ ఓపెన్ నుంచి వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి మనవి. ఉదయం 10 గంటల తర్వాత ఏ ఒక్క షాప్ ఓపెన్ ఉన్నా లేదా ప్రజలు రోడ్డు మీదకి వచ్చినా వారిపై చట్టరీత్యా కేసులు పెట్టబడుతుంది. దయచేసి ప్రజలు వ్యాపారవేత్తలు అందరూ సహకరించాలని చెప్పేసి మనవి. ఇక సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ముట్టికాయలు వేయడంతో వాటిని అనుమతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లను ఆపటం లేదు. నిత్యావసరాలను రవాణా చేసే వాహనాలతో పాటు ఈ పాసులు ఉన్న వారిని మాత్రమే తెలంగాణలోకి రాణిస్తున్నారు. మిగతా వాహనాలను వెనక్కి పంపుతున్నారు. ఈరోజు మార్నింగ్ 10 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు ఈ విధంగా 10 రోజులు మనకు లాక్డౌన్ ప్రకటించింది. ఈ కోవిడ్-19 వ్యాప్తి అరికట్టడానికి దాంట్లో భాగంగా మన తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి రామాపురం దగ్గర మేము ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు ఏవైతున్నాయో ప్యాసింజర్ వాహనాలు నిబంధనలకు అనుగుణంగా జీవో నెంబర్ 102కు అనుకూలంగా ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చే ప్యాసింజర్ వెహికల్లను అన్నిటి తిప్పి పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా.
ఎటువంటి బయట తిరిగి సంచారం చేయరాదు. ఎక్సెప్ట్ గూడ్స్ వెహికల్, తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్, నిత్యావసర సరుకులు వాటికి మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి మధ్యాహ్నం పూట ఈ కర్ఫ్యూ టైంలో, లాక్డౌన్ టైంలో బయట తిరగకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ మా పోలీసు సిబ్బంది కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం బోసిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో దుకాణాలు మూతపడ్డాయి. సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. నిర్ణీత సమయంలోనే ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావాలన్నారు. ఇక యాదాద్రి జిల్లా మోత్కూరు నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతినిస్తున్నారు. ఈ సందర్భంగా మోత్కూరు ఎస్ఐ ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా పోలీసులకు సహకరించాలన్నారు. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి శిక్షార్హులు కాకూడదని కోరారు. మన మోత్కూరు ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మన మోత్కూరు మండలంలో కానీ, మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ పెరుగుతున్న కరోనా కేసుని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల జీవో నెంబర్ 102లోని ఎమర్జెన్సీ ఎసెన్షియల్ వాటికి పర్మిషన్ ఇస్తూ ఈ అనవసరంగా తిరిగే వాళ్ళందరినీ ఈ కరోనా దృష్ట్యా, వైరస్ దృష్ట్యా మోత్కూరు ప్రజలందరినీ కాపాడుకోవడానికి ఈ ప్రజలందరూ కూడా మాకు మీ అంత సహాయ సహకారాలు చేసి మాకు మీ కోఆపరేషన్ తీస్తే ఈ కరోనా వైరస్ని అదుపులోకి తీసుకొచ్చేసి మనందరం సురక్షితంగా భావి భారతాన్ని కాపాడుకునేట్టుగా మంచి అవకాశం ఉంది. కావున ఈ కరోనా దృష్టి కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అనగా ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఒక హాస్పిటల్ సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ, మెడికల్ సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, ఏమన్నా మన కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి కానీ, ఈ వ్యాక్సినేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి కానీ, ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఫుడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కోసం కానీ అన్నిటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ కలవు. వాటందరూ కూడా జీవో నెంబర్ 102లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన మోత్కూరు సంబంధించిన అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా జీవోలో ఉన్న గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము వాటి ఉత్తర్వులని మంచిగా అమలు చేస్తూ వాటిని అర్థం చేసుకొని మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించినట్లయితే మన మోత్కూరులో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, తెలంగాణలో కరోనా కేసులు అదుపులో తీసుకొచ్చేసి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. మీ అందరికీ మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరము. అందరినీ కాబట్టి లాక్డౌన్కి మీ అందరూ సహకరించాలని చెప్పి మోత్కూరుకు వచ్చేటప్పుడు మీకు కోరుకోవడం జరుగుతుంది. ఇక సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయమై డీఎస్పీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలెవరూ బయటకు రాకూడదన్నారు. ఎవరైనా వస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేయకపోతే జరిమానా విధిస్తామన్నారు.
ఎవరికి అత్యవసర సమయాలు తప్ప మిగిలిన సమయాలు బయటికి రాకూడదని, అనవసరంగా రోడ్డు మీదకి వస్తాయి భారీ జరిమానా విధిస్తామని జిల్లా పోలీస్ యంత్రాంగం తెలియపరుస్తున్నారు. మరియు అదేవిధంగా 10 గంటల తర్వాత సూర్యాపేట పట్టణంలో దుకాణాల నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకొని ఆ షాప్ సీల్ చేసి భారీ జరిమానా విధిస్తామని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. కరోనా కట్టడికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగం కోరుతున్నారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్ట రాంబాబు బాచి. ఇక లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ జగదీశ్వర్ పరిస్థితులను సమీక్షించారు. ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లో తిరుగుతూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. మరోవైపు తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. సిపి రఘు లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాకూడదని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా పీడితులకు కాంగ్రెస్ బాసట. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో నిత్యావసరాల పంపిణీ. ఈ పాస్ ఉంటేనే ప్రయాణాలకు అనుమతి. ఇందుకోసం పోలీస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్న సిరిసిల్ల ఎస్పీ. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజలో స్పెషల్ డ్రైవ్. స్థానికులకు అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.